అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో మేమైతే మా తమ్ముడి మ్యారేజ్ మొక్కు తీర్చుకోవడానికి పెద్దగుట్టకైతే వెళ్ళిపోతున్నాము. సో ఈ పెద్దగుట్ట దర్గా అనేది ఉమ్మడి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. కామారెడ్డి జిల్లా వర్ని మండల్లో ఉంటుంది. బోధన్కి 20 ఆర్ 30 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. సో చాలా దగ్గరలో ఉంటుంది బోధన్కి. నేనైతే చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను. ఈ పెద్దగుట్టలో నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళకి అందరికి ఒకసారి వచ్చాను. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చేసినప్పుడు వచ్చాను. బిఫోర్ మ్యారేజ్ తేజ అండ్ మా ఫ్రెండ్స్తో వచ్చాను. చాలా బాగుంటుంది. చిన్నప్పుడైతే మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము. ఆ షాప్స్, ఆ జాతర, జాయింట్ వీలు అవన్నీ. సో ఇక్కడ మేము పిల్లల కోసం అయితే క్యాప్స్ తీసుకోవడానికి ఆగామన్నమాట. క్యాప్స్ అండ్ కొబ్బరికాయ. సో చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్లో పిల్లలకి కంపల్సరీ క్యాప్స్ కావాలి కదా. మనకైతే ఏం కాదు కానీ పిల్లలకి డెఫినెట్గా ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సో అందుకని మమ్మీ క్యాప్స్ అయితే తీసుకుందన్నమాట. అండ్ క్యాప్స్ అండ్ కొబ్బరికాయలు కూడా తీసేసుకుంది. సో అలా అలా మేము వెళ్ళిపోతున్నాము. సో ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి మేము వాటర్ క్యాన్స్ తెచ్చుకున్నాం అన్నమాట. వాటర్ బాటిల్స్ 4-5 నింపేసుకొని పైకి తీసుకెళ్ళిపోతాము. పైకి వెళ్ళాలంటే 1.5 అవర్ పడుతుందండి. సో ఇక్కడ మా కొత్త పెళ్లి కూతురు అయితే ఎప్పుడూ కొంగు వేసుకొని ఉంటుంది. మహారాష్ట్ర అమ్మాయి కాబట్టి క్యూట్గా ఉంటుంది కదా, క్యూటీ పాప. సో మొత్తానికి మేము స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ చాలా కోతులు ఉంటాయండి బాబు. ఆ కోతులు జస్ట్ కవర్ని తీసుకొనే పైన వచ్చి ఎగిరి పడిపోతుంటాయి ఏం ఫుడ్ ఉందో అని తీసుకోవడానికి. కొండెంగలు కూడా ఉంటాయి బట్ అవి ఏం చెయ్యవు. బ్లాక్గా ఉన్నవి అవి కొంచెం స్మూత్గా ఉంటాయి అన్నమాట. అవి ఏం చెయ్యవు. సో ఇక్కడ నుండి పైనుండి వ్యూ మాత్రం చాలా అద్రిపోద్ది. ఎండాకాలంలోనే ఇలా ఉందంటే వర్షాకాలంలో చాలా బాగుంటాయి చెట్లు. సో ఇవి అన్నమాట కొండెంగలు. బ్లాక్ ఉంటాయి, తోకలు చాలా పొడుగ్గా ఉంటుంది. చూడండి భలే క్యూట్గా ఉంటాయి. ఇవి ఏమనవు అసలు. అదే కోతులు అయితే జస్ట్ మనం కవర్ తీసుకున్నా కానీ, కవర్లు పట్టుకొని వెళ్ళినా కూడా దాంట్లో ఏం ఫుడ్ ఉందో అని లాగేసుకుంటుంది. బిస్కెట్స్ కూడా, జున్ను చేతిలో బిస్కెట్స్ ఉంటే పట్టుమని లాగేసుకుంది అసలు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. నా చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. మా ఫ్రెండ్ కవిత వాళ్ళతో వెళ్ళినప్పుడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము అసలు ఇక్కడ. సో స్టెప్స్ ఎక్కేసి లాస్ట్కి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. మా మమ్మీ అయితే పాపం ఎక్కలేక ఎక్కుతుంది. కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా మమ్మీకి, అందుకే మెల్లిమెల్లిగా ఎక్కుతుంది అనమాట. మా కొత్త జంట మాత్రం ఇక్కడ రిలాక్స్ అయింది. మా జున్ను పాప చూడండి మేకప్ వేసుకుంది, మొత్తం మేకప్ అంతా పోయింది. సో ఇవి కోతులు. ఇది కొంచెం ఓల్డ్ కోతి ఉంది, దాని ఫేస్లోనే తెలిసిపోతుంది ఓల్డ్ కోతి అని. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. నాకైతే చాలా ఇష్టము. ఎందుకంటే మొత్తం చెట్లు అండ్ కొండలు అవన్నీ ఉంటాయి. సో మొత్తానికి మేము స్టెప్స్ ఎక్కి పైకైతే వచ్చేసాము. తేజ అయితే ముందు వెళ్ళిపోతూనే ఉన్నాడు. సార్ చూడండి ముందు వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో ఇదండి దర్గాకి అయితే వచ్చేసాము. సో లోపల వెళ్తూ ఉంటే ఇక్కడ కొండెంగలు ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఎక్కడ చూడు అవే, ఎక్కడ చూడు కోతులు, కొండెంగలే ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడికైతే మేము వచ్చేసాము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదు, అంటే లేడీస్కి అయితే పర్మిషన్ లేదు, అబ్బాయిలను అయితే వెళ్ళనిస్తారు. సో ప్రతిదానికి మనీ అయితే తీసుకుంటున్నారు. ఒకసారి 100, ఒకసారి 300 మనీ అయితే వసూలు చేస్తున్నారు ఈ దర్గాలో. సో లోపలికి అబ్బాయిల్ని వెళ్ళనిస్తారు, మమ్మల్ని వెళ్ళనియట్లేదు. సో మేమైతే బయట ఉన్నాము. సో తేజ, పవన్ లోపలికి వెళ్ళేసి వచ్చారు. మమ్మీ అయితే ఇక్కడ కొత్త జంటతో మమ్మీ మొక్కు తీర్చుకుంటుంది అనమాట. హుండీలో డబ్బులు వేసి అండ్ లోపల వాళ్ళని పంపించేసి ఏదో మొక్కు తీర్చుకొని వచ్చారు. తేజ, పవన్ అయితే లోపలికి వెళ్ళేసి. సో మేమైతే బయట వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బయట వెయిట్ చేసి వచ్చిన తర్వాత టెంపుల్లో కాసేపు కూర్చొని మా జెండా చూడండి కూర్చొని వచ్చి కూల్ డ్రింక్స్ తాగేసి, సో మిగిలిన బాటిల్ని ఇలా బయట ఎక్కువ అయిపోయింది విసిరేస్తే ఆ బాటిల్ని ఆ బంకి ఓపెన్ చేయలేక తన్నడుతుంది. సో లాస్ట్కి రిటర్న్ అయితే వచ్చేసాము. లంచ్ చేయాలి కదా, చాలా ఆకలి అవుతుందని ఎక్కడన్నా చెట్టు కింద ఆగి తిందామని చూస్తున్నాము. బట్ మాకేమంత కంఫర్ట్గా ఎక్కడ అనిపించలేదు. ఆ ఎండకి ఎక్కడ కూర్చున్నా వాచిపోద్ది కదా. సో మంచి ప్లేస్ చూసుకొని కూర్చోవాలి కాబట్టి అందుకే మంచి ప్లేస్ చూసుకోవడానికి వెళ్తున్నాము. ఏదో ఒక చెట్టు అన్నా, ఏదో ఒక పొలం అన్నా ఉంటే అక్కడ కూర్చొని తినచ్చు కదా అని అలా వెళ్ళిపోతూ ఉన్నాము. సో మాకు దారిలో ఒక మంచి పొలం కనిపించింది. ఆ పొలంకి మధ్యలో మామిడికాయ చెట్టు ఉంది. ఆ చెట్టుకి కాయలు కూడా ఉన్నాయి, 2-3 కింద పడిపోయి ఉన్నాయి.
సో, మాక్సిమం కాయలన్నీ అయిపోయాయి. ఒకటి 2, 3 కాయలున్నాయి. సో, మా బిట్టు బాబు అయితే ఫస్ట్ ఎళ్ళిపోతున్నాడు. మా కొత్త పెళ్లి కూతురిది. సో, మేమైతే ఆ చెట్టు కింద వెళ్ళి మంచిగా లంచ్ అయితే చేసుకొని రిటర్న్ అయిపోయాము. సో, మేము ఇంటి దగ్గర నుండే పులిహోర అండ్ బజ్జీలు, పూరి కర్రీ అన్నీ తెచ్చుకున్నాము. అందరూ పెట్టుకొని ఇలా బయటికొచ్చి అందరూ షేర్ చేసుకొని పొలాల్లో మధ్యలో తింటే భలే బావుంటది గదా! నాకైతే చాలా ఇష్టం. అలా అందరూ కలిసి అన్నీ వండుకొని బయటికెళ్ళి చెట్లల్లో కూర్చొని తింటారు కదా! అలా బావుంటది. నాకు కూడా చాలా ఇష్టం. సో, మొత్తానికి మేము లంచ్ చేసేసి రిటర్న్ అయితే అయిపోయాము. మాకు జర్నీ అంటే డెఫినెట్‌గా సాంగ్స్ కావాలి. మా పిల్లలైతే ఇంక వీడియోలో మోటు పత్లు సమ్ వీడియోస్ చూస్తూనే ఉంటారు. ఇంకా సాంగ్స్, వీడియోస్ ఏం లేకపోతే జర్నీ మనకి డెఫినెట్‌గా బోర్ కొడతది. డెఫినెట్‌గా 1 అవర్ జర్నీ ఉంటది కదా! మెల్లిగా వెళ్తాం కాబట్టి. సో, అలా జర్నీలో సాంగ్స్ లేకపోతే అంతే బోర్ వచ్చేస్తది. సాంగ్స్ అంటేనే జర్నీ, జర్నీ అంటేనే సాంగ్స్. సాంగ్స్ లేకపోతే మనకి అస్సలు గడవదు నిజం చెప్పాలంటే. డెఫినెట్‌గా సాంగ్స్ కావాలి. ఇక్కడైతే ఎవరో పొగ పెట్టేసారు. ఆ పొగ మధ్యలో నుండి వెళ్తే పొగ మంచులో నుండి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది గదా! సో, అలా మా జర్నీ సాగిపోతూ ఉంది. సో, 1 అవర్ జర్నీకి ఇంత చెప్తుంది అని అనుకుంటున్నారా? కానీ ఆ 1 అవర్ జర్నీయే భలే అనిపిస్తది తెలుసా! ఫ్యామిలీతో వెళ్తే మాత్రం. ఇంకా వెదర్ కూడా భలే చల్లగుంది తెలుసా! ఎండ లేదు. లైట్‌గా చినుకులు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అందుకే మేము లంచ్ కూడా తొందరగా చేసుకొని అక్కడి నుండి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ వర్షం చాలా పడితే అక్కడే స్ట్రక్ అయిపోతాము. అసలే చెప్తుంది కదా! మళ్ళీ ఉరుములు ఏమన్నా పడతాయని తొందరగా స్టార్ట్ అయిపోయాము. సో, అప్పటికి స్టార్ట్ అయింది చూడండి వర్షం. లైట్‌గా అలా హాఫ్ ఎన్ అవర్‌లోనే మేము బోధన్‌కైతే రీచ్ అయిపోయాము. సో, దిస్ ఈజ్ మై మినీ వ్లాగ్. థాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.